హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మోస్ట్లీ ఇలాంటి అబ్బాయిలు మీ లైఫ్లోకి వస్తే మాత్రం గర్ల్స్ అస్సలు వదులుకోవద్దు. ఏమాత్రం మీరు వదులుకున్నారు అంటే మీ అంత బ్యాడ్ గర్ల్ కానీ మీ అంత అన్లక్కీ గర్ల్ కానీ ఎవ్వరూ లేరు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎందుకు ఇలా చెప్తున్నాను అని కొంతమంది గర్ల్స్ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక పర్సన్ మన లైఫ్లోకి, ఒక గుడ్ పర్సన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు చాలామంది తెలియకుండానే వాళ్ళని దూరం చేసేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది అంటే ఐ థింక్ తెలిసి దూరం పెట్టుకోవటం వేరు. ఐ థింక్ కొంతమంది తెలియక కొన్ని మిస్టేక్స్ వల్ల దూరం పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఆ తర్వాత ఒక గుడ్ పర్సన్ని నేను కోల్పోయానని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ నేను చెప్తాను అంటే ఒక మంచి అబ్బాయి ఎలా ఉంటాడు అనేది చెప్తాను. దాంతో పాటుగా ఏంటంటే సో మేబీ నేను చెప్పే క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కనుక ఏ అమ్మాయి లైఫ్లోకి వచ్చినా కూడాను మీరు ఏమాత్రం మిస్ చేయొద్దు, అసలు వదులుకోవద్దు అని మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తాను. మరేంటి ఎవరా అబ్బాయిలు, ఏంటి ఆ క్వాలిటీస్, 1 by 1 చెప్పేసుకుందాం మీకు లేట్ చేసుకోకుండా. ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్సీ ఉన్న అబ్బాయిలు. సో ఓర్పు ఉన్న అబ్బాయిలు. మీరు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, మ్యారీడ్ పర్సన్స్ అయినా సరే, అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా సరే, రిలేషన్లో ఉంటున్న వాళ్ళు అయినా సరే, ఖచ్చితంగా అది అమ్మాయికైనా సరే లేదా అబ్బాయికైనా సరే ఖచ్చితంగా ఒక పేషెన్సీ ఉండాలి. ఆ క్వాలిటీ ఏం చేస్తుంది అంటే మీ మధ్య గొడవల్ని తగ్గిస్తుంది, మీ మీద ప్రేమని రెట్టింపు చేస్తుంది అనమాట. ఈ క్వాలిటీ కొంతమంది అబ్బాయిల్లో మేబీ ఉండొచ్చు, కొంతమందిలో ఉండకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఒక గుడ్ పర్సన్లో ఉండే ఒక క్వాలిటీ ఏంటి అంటే పేషెన్సీ అనమాట. పేషెన్సీతో ఉన్న అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసు. ఇద్దరి మధ్య దూరం పెరగకుండా ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. గొడవైనా ఎలా దగ్గర అవ్వాలో వాళ్ళకి తెలుసు. గొడవని ఇంకాస్త పెంచకుండా ఎలా కంట్రోల్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు అనమాట. సో పేషెన్సీ అంత పవర్ఫుల్ అనమాట. సో వాళ్ళు అంటే ఈ క్వాలిటీ ఉన్న అబ్బాయిలు ఏంటంటే గర్ల్స్ అంటే ఐ థింక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని కానీ, సో వాళ్ళకి ఎలా వాల్యూ ఇవ్వాలని కానీ, సో ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేయాలి అని కానీ, వాళ్ళ ఒపీనియన్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇది ఖచ్చితంగా అమ్మాయికి బాగా నచ్చుతుంది. అండ్ మేబీ కొంతమంది అమ్మాయిలకు దీని గురించి తెలియకపోయినా సరే, ఐ థింక్ గర్ల్స్ వీడియో చూస్తున్నా సరే ఖచ్చితంగా ఈ క్వాలిటీ మీ బాయ్ ఫ్రెండ్లో ఉన్నట్లయితే మాత్రం మీరు అసలు ఆలోచించవద్దు, ఎవరి ఒపీనియన్స్ తీసుకోవద్దు. మీ లైఫ్లోకి ఒక మంచి అబ్బాయి వచ్చేసినట్టే అని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి నీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పే వాళ్ళకన్నా కూడాను నేను ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను, నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను అని చెప్పే అబ్బాయిలు అమ్మాయిలకి బాగా నచ్చుతారనమాట. బట్ ఇలాంటి క్వాలిటీస్ అంటే ఇలాంటి మాటలు చెప్పటం కాదు, చాలామంది వర్డ్స్ చెప్తుంటారు. ఐ థింక్ నేను నీకోసం ఏమైనా చేస్తాను, ఐ థింక్ అది కొన్ని వర్డ్స్లోనే స్టాప్ చేస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు. బట్ మనం ఒక వర్డ్ చెప్తున్నాము అంటే అది మనం చేయగలిగేలా ఉండాలి అనమాట. అది మీరు చేయలేని రోజు మీరే ఫూల్ అయిపోతారు. అమ్మాయి దృష్టిలోనే కాదు, బయట వాళ్ళ దృష్టిలో కూడా మీరు ఫూల్ అయిపోతారు అనమాట. సో అలాంటి ఫేక్గా మాటలు చెప్పడం, ఫేక్ ప్రామిసెస్ చేయడం అలాంటివి చేయమాకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది హెల్త్ విషయంలో అయినా సరే, లేదంటే సంథింగ్ తన ఎమోషనల్ మూమెంట్లో అయినా సరే, ఎవరైతే అబ్బాయిలు కేర్ తీసుకుంటూ ఉంటారో అబ్బాయిలకు అమ్మాయిలు చాలా బాగా దగ్గరైపోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక హెల్త్ బాగాలేదనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదనుకోండి, చాలామంది సఫర్ అయిపోతూ ఉంటారనమాట. సో తనకి ఎందుకు ఇలా, సో తొందరగా క్యూర్ అయితే బాగుండు అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అది ఏంటంటే నార్మల్గా బయట వ్యక్తులకి రాదు అది. సో తను నా లైఫ్ పార్ట్నర్, సో తనే నా ప్రపంచం అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి కేరింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, అది ఒకరు చెప్పేది కాదు. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎమోషనల్ మూమెంట్లో సపోర్ట్ ఇవ్వడం కానీ, సో ఇట్లాంటివి చిన్న చిన్నవి అనమాట. హై ఎక్స్పెక్టేషన్స్ కాదు ఇక్కడ. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అమ్మాయిలు చాలా బాగా లైక్ చేస్తారు. అండ్ ఏంటంటే మేబీ ఇలాంటి పర్సన్స్ ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చినా చాలామంది అమ్మాయిలు గమనించుకోలేరు అనమాట అది. సో అంత మూమెంట్ అనేది వాళ్ళకి ఒక్కొక్క సిచ్యువేషన్లో తెలియకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక మంచి వ్యక్తి మన లైఫ్లోకి వచ్చినా కూడాను అర్థం చేసుకోకపోవటం వల్ల మిస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ గర్ల్స్ చాలామంది. బట్ ఒక అబ్బాయి కూడా అనుకుంటూ ఉంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పడిపోతూ ఉంటారు, ఈ చెత్త మాటలన్నీ చెప్పే అబ్బాయిలకి అమ్మాయిలు పడిపోతూ ఉంటారు, ఎందుకు ఇంత ట్రూ లవ్ చేస్తే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు అని కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు అబ్బాయిలు. బట్ ఏంటంటే అది అమ్మాయిల మైండ్ సెట్ అనమాట. వాళ్ళు అర్థం చేసుకునే క్వాలిటీ కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు అనమాట. బట్ ఎప్పుడైనా లైఫ్ చేజారిపోయినప్పుడే కదా దాని వాల్యూ తెలుస్తుంది. అది మన పక్కనే ఉన్నప్పుడు ఎప్పుడు వాల్యూ తెలియదు. ఎప్పుడైతే మనకు దూరం అయిపోతారో
అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ అయినా సరే, ఆ వాల్యూ అయినా సరే కొంతమందికి అనమాట. కానీ కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసే వాళ్ళకి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా అది సెట్ చేసేసుకుంటారు చెప్పాలంటే. గుడ్ బాయ్స్‌లో ఉండే ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు నటించటం చేత కాదు. వీళ్ళది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో, ఎందుకంటే ఓపెన్‌గా మాట్లాడటం అనేది గుడ్ క్వాలిటీ అది నిజం చెప్పాలంటే. కొంతమంది కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది ఓపెన్‌గా మాట్లాడటం అనేది మంచి హాబిట్ అయినా కూడాను ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఆలోచించరు అనమాట. అది ఒక్కొక్కసారి తెలియకుండానే కొంచెం ఒక ఫీలింగ్ తీసుకొస్తూ ఉంటుంది. సో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని కూడా లేకుండా ఇలా మాట్లాడేస్తున్నారు ఏంటి అని ఒక ఫీలింగ్ ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో స్టార్ట్ అవుతుంది చాలా మంది విషయాల్లో. బట్ మంచిదైనా కూడా కొంచెం మీరది గమనించుకోవాలి అనమాట. మాట్లాడేటప్పుడు నేను ఓపెన్‌గా ఉంటాను, ఓపెన్‌గా మాట్లాడేస్తాను, నేను ఇంతే అని అనుకోవటంలో తప్పు లేకపోయినా కూడాను. బట్ మనం మాట్లాడే వర్డ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది అబ్బాయిలు ఏదో అంటే కొంతమంది షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని కానీ, సో నేను చాలా రిచ్ అని కానీ, నేను అదని, ఇదని ఏవేవో కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటారు. బట్ అలాంటి వాటికి అమ్మాయిలు అడిక్ట్ అయిపోతారు అంటే మాత్రం అది మీ పిచ్చి పొరపాటే అవుతుంది. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటున్నారు. చాలా తెలివి ఎక్కువగానే అబ్బాయిల కంటే ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నారు. స్టేటస్ గురించి కూడా డిస్కషన్ చేయరనమాట. ఇది కూడా ఒక అబ్బాయిలో గుడ్ క్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు షో ఆఫ్ చేయటం కానీ, సో స్టేటస్ గురించి డిస్కషన్ చేయటం కానీ కొంతమంది చేస్తున్నట్లయితే మాత్రం ఐ థింక్ అది ఒక రకంగా ఫేక్ అనే మనం చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడూ నేను చాలా రిచ్ అని గానీ, నా స్టేటస్ ఇది అని కానీ ఎప్పుడూ అది ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. చేస్తే ఆటోమేటికల్లీ మీకు చాలా ప్రాబ్లమ్సే తీసుకొస్తుందనమాట. సో, అంటే మీకు కేరింగ్ అండ్ అటెన్షన్ ఇస్తూ ఉంటారు అబ్బాయిలు మెయిన్‌గా ఒక అమ్మాయి విషయంలో. ఇది కంపల్సరీ జరుగుతుందంటే మాత్రం గర్ల్స్ కూడా గమనించుకోవాలి. సో, ఒక గుడ్ పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చారు అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది 1 డే, 2 డేస్‌లో కాదు. మీరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఒక పర్సన్‌తో సో, ఖచ్చితంగా అప్పుడు అర్థమైపోతూ ఉంటుందనమాట. మీ జర్నీలో ఖచ్చితంగా ఒక అంటే ఎక్కువ మంత్స్ కూడా అవసరం లేదు. 3-4 మంత్స్‌లోనే అవతల వ్యక్తి ఏంటి అనేది క్లియర్‌గా తెలుసుకోవచ్చు. పెద్ద కష్టమైతే కాదు. సో, గర్ల్స్ అయినా చెప్తున్నాను. ఐ థింక్ బాయ్స్ అయినా కూడా చెప్తున్నాను. ఇక అది అర్థమైపోతూ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ ఇస్తారు అన్నమాట. సో, బాయ్స్‌లో ఉండే సూపర్ క్వాలిటీ అన్నమాట ఇది. నేను చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. సో, గర్ల్ ఫ్రెండ్‌కి ఒక ఫ్రీడమ్ కానీ సో, కండిషన్స్ పెట్టకుండా సో, తనొక ఫ్రీ బర్డ్ లాగా ఎవరైతే ట్రీట్ చేస్తూ ఉంటారో, అది చాలామంది అమ్మాయిలకి సూపర్‌గా నచ్చుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ మనం కాపాడుకోగలగాలి. సో, మనకు ఫ్రీడమ్ ఇచ్చేసారు కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు కూడా మనం బిహేవ్ చేయకూడదు. వాళ్ళు ఆ ఫ్రీడమ్ కల్పించినప్పుడు ఆ వాల్యూ మనం కాపాడుకోగలగాలి. సో, ఇది గర్ల్స్ అర్థం చేసుకోవాలి అన్నమాట. అలాగే ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ మీకు మీ బాయ్ ఫ్రెండ్ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోండి. సో, ఖచ్చితంగా దాన్ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్ వేలో వెళ్ళేలాగా మీరు చూసుకోగలిగితే బెటర్ ఉంటుంది. ఇవన్నమాట అబ్బాయిల్లో ఉండే చాలా మంచి క్వాలిటీస్ ఇవన్నీ కూడాను. ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు మీ లైఫ్‌లోకి వస్తే మాత్రం ఏమాత్రం మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే చాలామంది గర్ల్స్ అనుకునేది ఏంటి అంటే నార్మల్‌గా గంటలు గంటలు కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తేనే చాలా లవ్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టా అని కూడా చాలామందికి ఒక డౌట్ అనమాట. రీసెంట్ డేస్‌లో కూడా దీని గురించి నాకు ఇద్దరు, ముగ్గురు కామెంట్స్ చేశారు అనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, యాక్చువల్లీ ఎప్పుడూ అనుకోవద్దు. వాట్సాప్ కాల్స్ మాట్లాడితేనో, లేపోతే మీరు తిన్నారా, పడుకున్నారా, ఎక్సెట్రా, ఎక్సెట్రా మీకు ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒక మెసేజ్ పెడుతూ ఉన్నట్లయితేనే చాలా లవ్ ఉంది, కేర్ ఉందని మాత్రం అస్సలు అనుకోవద్దు. సో, మీరొక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, మీరు వాళ్ళని మిస్ అవుతున్నప్పుడు, లేదా మీరొక బాధలో ఉన్నప్పుడు, ఎక్కడున్నా సరే మీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు చూసారా? అది లవ్ అనమాట. అంతేకాని గంటలు, గంటలు మీతో కాల్స్ మాట్లాడుతూనో, మిమ్మల్ని పొగుడుతూ కూర్చుంటూనో, లేకపోతే మీకు మెసేజెస్ చేస్తుంటే మాత్రం అదే లవ్ అని మాత్రం అనుకోవద్దని చెప్తున్నాను. యాక్చువల్లీ అందులో ప్రేముంటుంది. బట్ అది మాత్రమే ప్రేమ, అలా లేకపోతే ప్రేమ లేదు అని ఒక కన్ఫర్మేషన్‌కి మాత్రం అస్సలు రామాకండి. ఇది ఎవరికైనా బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఇది అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది.